కొన్ని టాపిక్లకి అర్థం కావాలి, సాల్వ్ చేయాలి. కొన్ని టాపిక్లకి ఇన్ డెప్త్ గా వెళ్ళిపోతే అదేదో అంటాడు కదా, అర్జున్ రెడ్డి సినిమా వచ్చింది, అందులో ఇన్ డెప్త్ గా నాలెడ్జ్ లోకి వెళ్ళిపోతే మనం ఇంకా నాలెడ్జ్ జీరో అయిపోతుంది. ఇక్కడ స్టేట్మెంట్ అండ్ సిలాజిమ్స్ లో ఫస్ట్ పాయింట్ యూ హావ్ టు అండర్స్టాండ్, క్వశ్చన్ ఇవ్వగానే స్టేట్మెంట్ కి మాత్రమే వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ చూసిన క్లాస్. సెకండ్ థింగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ విత్ ద వన్ స్టాండర్డ్ డయాగ్రామ్. స్టాండర్డ్ డయాగ్రామ్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడో వాడి గురించే మాట్లాడాలి స్టేట్మెంట్ లో, పక్కోని ఇన్వాల్వ్ చేయకూడదు. ద థర్డ్ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ either or condition. What is the either or condition? If there is a sum and no combination, subject and object and subject and object. Otherwise, the same subject, same object. Otherwise, we can go with the subject become the object becomes subject. Already cheppanu. The answer is either or condition. Clear? Yes or no? ఇది ఎక్కడ చూసుకోవాలి, కన్క్లూజన్ లో మాత్రమే చూసుకోవాలి. ఒక క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు సర్చ్ ఫర్ ఐదర్ ఆర్ ఉందా లేదా చూసుకోవాలి, సమ్ అండ్ నో ఉందా చూసుకోవాలి. సమ్ అండ్ నో చూని సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ బికమ్ ద ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ అయితే దాన్ని పెట్టేయాలి. రిమైనింగ్ ఏదైతే కన్క్లూజన్స్ మిగిలిపోయో దానికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆ వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, స్టాండర్డ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. క్లియర్? ఇంతవరకు అర్థమైందా లాస్ట్ క్లాస్? ప్లీజ్ సే yes or no. Please say yes or no. Yes, sir. Yeah. If you see here, ఒక్క నిమిషం. Look at it. కరెక్ట్ గా చూడండి. ఈ రోజు టాపిక్ పార్ట్ 2, one of the most important for the campus placement. The concept comes under sum not. కరెక్ట్ గా చూడు. కన్క్లూజన్ లో సమ్ నాట్ అన్న మాట ఉంటే 99.99% దట్ కన్క్లూజన్ డస్ నాట్ ఫాలో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఒక డయాగ్రామ్ ఇలా డ్రా చేస్తావు, సమ్ ఏ ఈస్ బి అని డ్రా చేసావు. ఇక్కడ జనరల్ గా ఏమంటాం, ఫస్ట్ స్టాండ్ డయాగ్రామ్ లో సమ్ ఏ ఈస్ బి, సమ్ బి ఈస్ ఏ అంటున్నాం. Some A is not B, some B is not A. This is not wrong for the this is wrong for the syllogisms. ఎందుకంటే స్టాండర్డ్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఓకే, ఒక్కొక్క స్టేట్మెంట్ కి 100 పాసిబుల్ డయాగ్రామ్స్ ఉంటాయరా. ఒక్క డయాగ్రామ్ దగ్గర సమ్ నాట్ అందే వర్కౌట్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నువ్వు ఎక్కువ ఆలోచించద్దు. సమ్ నాట్ అన్న కండిషన్ పడితే, ఎందుకంటే దీని మీద దగ్గర నేను 3-4 years దీని మీద రీసెర్చ్ చేశాను. సమ్ నాట్ అంది 99.99% ఈ కన్క్లూజన్ ఫాలో అవ్వదు. సార్ మరి 0.01% ఏం చేయాలి సార్, ఎలా వదిలేయమంటారు? దానికి చూడండి, ఎలాగైతే ఐదర్ ఆర్ కండిషన్ పెట్టానో, లుక్ ఎట్ దిస్, కరెక్ట్ గా చూడు. ఐదర్ ఆర్ కండిషన్ పెట్టాను, ఐదర్ ఆర్ కండిషన్ లో కరెక్ట్ గా చూడు, సమ్ ఏ ఈస్ బి అన్నాను, సమ్ నో ఏ ఈస్ బి అన్నాను. నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయా చెప్పండి రా. ఇందులో ఐదర్ ఆర్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? హౌ మెనీ డిఫరెంట్ సబ్జెక్ట్స్, హౌ మెనీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ దే? ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఎస్ నిఖిల్ సాయి, ఒక్క సబ్జెక్టే. ఇక్కడ సేమ్ సబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది, సేమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది. అదర్వైజ్ సబ్జెక్ట్ బికమ్ ద ఆబ్జెక్ట్ బికమ్ ద సబ్జెక్ట్. అంటే ఈ కేసులో ఐఎమ్ సీయింగ్ ఓన్లీ ఏ అండ్ బి. కానీ ఎందులో సర్చ్ చేస్తున్నాను నేను? కన్క్లూజన్ లో సర్చ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకో, ఆల్రెడీ లాస్ట్ గా చెప్పాను కన్క్లూజన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కమ్ టు ద 0.01% ఉన్నప్పుడు లుక్ ఎట్ హియర్. నోట్ ఇట్ డౌన్. ఇప్పుడు 0.some not అన్నది ఇన్ స్టేట్మెంట్ లో సర్చ్ చేసుకోవాలి, కన్క్లూజన్ లో కాదు, స్టేట్మెంట్ లో సర్చ్ చేసుకోవాలి. అందులో ఏముండాలి? సమ్ అండ్ నో ఉండాలి. సమ్ ఏ ఈస్ బి, నో బిసి. ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయరా. హౌ మెనీ డిఫరెంట్ లెటర్స్ ఆర్ దే? వన్ ఈజ్ ఏ, అదర్ వన్ ఈజ్ ఏ బి, వన్ ఈజ్ ఏ బి, అదర్ ఎన్ని ఉన్నాయి డిఫరెంట్ లెటర్స్? ఎన్ని ఉన్నాయి?
ఎన్ని ఉన్నాయి? 3 సార్. ఉన్నాయి. ఇందులో చూడండి, ఇందులో ఏబిసి ఉన్నాయి కదా చూడండి, స్టేట్మెంట్ లో ఏబిసి ఉన్నాయి కదా. విచ్ వన్ ఇస్ అ కామన్? బి సార్. బీని క్యాన్సిల్ చేయండి. బీని క్యాన్సిల్ చేయండి, అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ ఏంటి తెలుసా? స్టేట్మెంట్ లో కన్క్లూజన్ ఏమొస్తుంది తెలుసా? పైనుంచి కిందకి రండి. డోంట్ కమ్ ఫర్ ద నో. సమ్ ఈజ్ ఏ హీరో, ఇందులో నో ఈజ్ ఏ సెకండ్ పొజిషన్. ఇక్కడ బాహుబలిలో ఎలాగైతే ప్రభాస్ మెయిన్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్ ఎలాగైతే రానాకి ఇస్తున్నామో, ఇక్కడ సమ్మకి ఈజ్ ప్రభాస్ అనుకుంటే ఇక్కడ నో అనేది రానా. ఇక్కడ నోతో తీయకూడదు, సమ్ తో తీయాలి. ఇక్కడ సమ్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఇక్కడ ఆల్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్ దాన్ సమ్. Some is more preferable than no. All and some kanna powerful. Some and no kanna powerful. Therefore, the final conclusion is pain chandakande. Some A is not C. Ardhavenda ledha? You got this? This is called as a conclusion. Please say yes or no. Ardhavenda ledha? Yeah. ఈ దేనికి వెళ్తున్నాం? ఇది ఎక్కడికి వెళ్తున్నాం అంటే 0.01% కి. ఇక్కడ స్టేట్మెంట్ లో ఇది ఉంటే ఖచ్చితంగా ద సమ్ ఏ ఈజ్ నాట్ సి ఇన్ ద కన్క్లూజన్. స్టేట్మెంట్ లో సెర్చ్ చేయాలి, వచ్చిన దాన్ని కన్క్లూజన్ లో తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం, రాసుకోండి. ప్లీజ్ నోట్ డౌన్ సమ్ నాట్ కండిషన్. అక్కడ రాయండి సమ్ నాట్ కండిషన్. 99% ఫెయిల్యూర్. 99.99% చెక్ చేయదు, ఎక్కువ ఆలోచించదు ఎగ్జామినేషన్ లో. డోంట్ థింక్ దట్ మచ్. ఏంటి సార్ ఇలా, ఏంటి సార్ ఆ డయాగ్రామ్ ఏంటి సార్, మాకు అవసరం లేదు. క్వశ్చన్ చూడగానే కన్క్లూజన్ రాంగ్ పెట్టేయడమే సమ్ నాట్ అన్నది. నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అని తీసుకో, ఒక్క క్వశ్చన్ మాత్రం 100లో 2 క్వశ్చన్ మాత్రం ఇందులో ఉంటాయరా. ఇప్పుడు చెప్పిన షార్ట్ కట్ రాయండి. 0.01%. సమ్ ఏ ఈస్ బి, నో బి ఈస్ సి. సమ్ ఏ ఈస్ బి, నో బి ఈస్ సి. బి క్యాన్సిల్. పైనుంచి కిందకి రండి. సమ్ ఎందుకు తీసుకున్నాను? సమ్ ఈస్ గ్రేటర్ దాన్ నో కాబట్టి. You have to give more preference. 100 is greater than 1000 is greater than 100. 100 is greater than 10. You have to subtract 100 minus 10, but not 10 minus 100. Sum A is not C in the conclusion. Completed? Please say completed. Yes, sir. Yeah. Nikhil Sai said that too. Nikhil Sai, yeah. ఎస్. ఇప్పుడు చెప్పండి రా, నేను రాస్తున్నాను, దానికి కన్క్లూజన్ చెప్పండి. సమ్ క్యాట్స్ ఆర్ మంకీస్, నో మంకీ ఈజ్ డాగ్. What are the three different subjects? Cat, monkey, dog. Cat, monkey, dog. దేని క్యాన్సిల్ చేయాలి? Which one has to be cancelled? Monkey, sir. Monkey cancel. What is the final conclusion? Some cats is not a dog. Yeah, some cats are not dogs. This is called as a final conclusion. This is called some not condition. That's it. Please note down, but please note down. Some cats are monkeys. No monkey is a dog. పేపర్ పెన్ రెడీగా పెట్టుకోండి. టక్ చేసేయాలి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో. కంప్లీటెడ్? Yes, sir. నెక్స్ట్ క్లాస్ సార్. యా చెప్పు. సార్ ఇది ఈ స్టేట్మెంట్ లో అసలు అంటే నో క్యాట్స్ ఆర్ డాగ్ అని పెట్టవచ్చు సార్. అంటే నో క్యాట్స్ ఆర్ డాగ్ అది ఎలా అవుతుంది? అదే చెప్పాను, కామన్ దాన్ని అంటే ఇప్పుడు సమ్ క్యాట్స్ ఆర్ నాట్ డాగ్ అన్నారు కదా సార్. అంటే సమ్ బదులు నో క్యాట్ ఈజ్ డాగ్ కూడా పాసిబిలిటీ అవుతుంది అంటున్నాను సార్. అవదు. నో ఛాన్స్. అసలు రివర్సల్ ప్రాసెస్ లేదు. క్లియర్? అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. థ్యాంక్ యూ మంచి డౌట్ అడిగా. వన్ మోర్ థింగ్ ఈస్ ఆల్ రివర్స్ చేస్తే ఏమొస్తుంది అన్నాను లాస్ట్ క్లాస్ లో. ఆల్ వాట్ ఈస్ ద కన్వర్జెంట్ ఆఫ్ ఆల్ రివర్స్ చేస్తే ఏమొస్తుంది అన్నాను? సమ్ రివర్స్ చేస్తే ఏమొస్తుంది అన్నాను? Some, sir. నోన్ రివర్స్ చేస్తే? No, sir.
చూడండి, దిస్ ఇస్ అ కాన్సెప్ట్. కానీ ఇక్కడ మీకు చెప్పాను, సమ్ ఏ ఈజ్ బి, దానికి రివర్స్ చేస్తే సమ్ బి ఈజ్ ఏ, అబ్సల్యూట్లీ రైట్. ఇక్కడ బాగుందని చెప్పేసి సమ్ క్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్ అంటే సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్, అబ్సల్యూట్లీ రాంగ్. ఇంకా దీన్ని రివర్స్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే దీన్ని కొట్టి 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 తెచ్చేసాం ఆల్రెడీ, మళ్ళీ దీన్ని రివర్స్ చేసేకూడదు. సో ఈ ఆర్ నాట్ అనే కండిషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ క్యాట్స్ ఆర్ నాట్ డాగ్ అని కన్క్లూజన్ లేదనుకో, వదిలేయడమే ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే కేసులో సార్ ఫీల్ అవుతారని సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్ అన్నాయని చెప్పి దీన్ని పెట్టకూడదు, ఓన్లీ రివర్స్ అయ్యాయని చెప్పి పెట్టకూడదు. అక్కడ ఆర్ నాట్ అసలు ఛాన్సే లేదు రివర్స్ చేయడానికి. గాట్ ఇట్? గాట్ ద పాయింట్? చూడండి, ఎగ్జామినేషన్ ఇస్తాడు రా, దిస్ ఈస్ ద థింగ్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మీకు ఎప్పుడు చెప్తున్నాను కదా, ఈ సోదంతా నాకు వద్దు. ఇప్పుడు చూడండి, ఈ డైరెక్షన్స్ అంతా వేస్ట్ ఎగ్జామినేషన్ లో. డోంట్ వేస్ట్ ద టైం. టైం బాగుందని చెప్పి చదువుకోవద్దు. ఎప్పుడు ఫస్ట్ ఆన్సర్ పెట్టాలి, ఓన్లీ వన్ కన్క్లూజన్ ఫాలోస్. ఎప్పుడు 2 పెట్టాలి, ద సెకండ్ కన్క్లూజన్ ఫాలోస్. ఎప్పుడు 3 పెట్టాలి, ఐదర్ ఆర్ కండిషన్. ఎప్పుడు 4 పెట్టాలి, నైదర్ నార్ కండిషన్. ఎప్పుడు 5th పెట్టాలి, బోత్ 1 and 2 ఫాలోస్. అర్థమైందా లేదా? ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. వాట్ ఇస్ ద 1? వాట్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు పెడతావు? వాట్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్? 1 follows. What is the second option? 2 follows. Only 2 follows. Option number 3, either or. Option number 4, neither nor. Option number 5, both 1 and 2 follows. Rendu follow aithe. Clear? Please note down. Matto rayaddu. 1. Option 1 ani ippudu answer cheppandi meeru. Taka taka mani cheppali. Question 1 loki veltunanu. Option 1 follows. Option 2 follows. Option 3 either or. Option 4 neither nor. Option 5 both. Shall I start the game? Yes or no? Please say yes or no. Yes, sir. Yeah, the question number 1, your time starts now. Question number 1, your time starts now. What is your answer? 1, 2, 3, 4. తక్కువని చెప్పాలి. 1, 2, 3, 4, 5. Answer. 1, sir. 1, sir. 1. Yeah. చెప్పండి. 1. Answers. What is the answer? All of you got that? 1. Perfect. చూద్దాం. Look at these answers. చూడండి, ఈ డయాగ్రామ్ చూసి డ్రా చేయొద్దు, ఈ డయాగ్రామ్ చూసి భయపడద్దు. ఇదంతా నేను స్టాండర్డ్ డయాగ్రామ్ డ్రా చేశాను. ద ఆప్షన్ 1 is the right answer. ఇక్కడ సమ్ అండ్ నో కండిషన్ లేదు. నో సమ్ అండ్ నో కండిషన్. ఇన్ ఎ కన్క్లూజన్ డైరెక్ట్ ఆన్సర్ is 1 స్టాండర్డ్ డయాగ్రామ్. అదర్వైజ్ shall I explain? Shall I explain beta? Explain చేయనా? First point, all men are dogs, all dogs are cats. Conclusion 1 and conclusion 2. All కింద నుండి పైకి, all పై నుండి కిందకి some. All men are cats. Yes, all cats are men. Wrong, some cats are men in this condition. Therefore 1 follows. Clear all of you? Question number 1, all of you clear? Please say yes beta. Please say yes. Sir. Yeah, I'm going the question. Shall I go with the question number 2? Shall I go with the question number 2? Yes, sir. Yeah. Question number 2. Your time starts now. What is your answer? Sir, 2, sir. 2. చూద్దాం. 2. Lokesh. 2. Girish. 2. Simple. All are previous campus questions. They are giving answers at 2. చూద్దాం. Is it right or not? Perfect. ఇవన్నీ కూడా పాసిబుల్ డయాగ్రామ్స్. నువ్వు కరెక్ట్ గా ఇప్పుడు చూస్తే దీనికి భయపడద్దు. I'll share with the link. ఇవన్నీ కూడా సెకండ్ అండ్ థర్డ్ డయాగ్రామ్స్, ఆల్వేస్ పాసిబుల్ డయాగ్రామ్స్. దిస్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ డయాగ్రామ్. మనం వీఆర్ ఫాలోయింగ్ ద ఆప్షన్ 2 is the right answer. Why? We'll see the answer. చూద్దాం.
ఫస్ట్ పాయింట్ ఇక్కడ సమ్ అండ్ నో లేదు అంటే థర్డ్ ఆప్షన్ అవ్వదు. ఆల్ పెన్స్ ఆర్ రోడ్స్, ఆల్ పెన్స్ ఆర్ రోడ్స్, ఆల్ రోడ్స్ ఆర్ హౌసెస్. సీ ద కన్క్లూజన్ 1 అండ్ కన్క్లూజన్ 2. కింద నుండి పైకి ఆల్, పై నుండి కిందకి, పై నుండి కిందకి సమ్. ఆల్ హౌసెస్ ఆర్ పెన్స్, రాంగ్ స్టేట్మెంట్. సమ్ హౌసెస్ ఆర్ పెన్స్ అవుతుంది యాజ్ పర్ ద స్టాండర్డ్ డయాగ్రామ్. వాట్ ఇస్ ద సెకండ్ డయాగ్రామ్? సమ్ హౌసెస్ ఆర్ పెన్స్, some houses are pens, absolutely right. Clear, please see yes or no. Shall I go with the question number 3? Can I go with the question number 3? Yes, sir. Yeah, question number 3. Your time starts now. Your time starts now. Sir, 5, sir. 5. Both follows. చూద్దాం. 5, sir. 5 చూద్దాం. ఆన్సర్ 5 అంట. We'll see. Option 5 is exactly perfect answer. Why? The reason is all huts are mentioned. All M will be temples. Conclusion 1 and conclusion 2. Some temples are huts. Some temples are mansions. Yes, both. The answer is 5 is the right answer. Please note it down. Option 5 is the right answer. Can I go with the next question, please? Yes, sir. Yes, sir. Yes. Next question. Speed ga. నీకు ఇష్టమైంది వస్తుందిరా. ఇన్ఫోసిస్ 2019 క్వశ్చన్. నీకు ఇష్టమైంది వస్తుంది. సర్చ్. ఆర్ నాట్ ఉంది. ఆర్ నాట్ ఉంది కాబట్టి అవుతాదా అవదా? 99.99% అవుతాదా అవదా? What is your answer? 1, sir. 1. Perfect. ఇది ఖచ్చితంగా అవ్వదు. 99.99% అవ్వదు. ఇక్కడ 1% ఏం చేస్తున్నాను? స్టేట్మెంట్ లో చూసుకోమన్నాను. స్టేట్మెంట్ లో సమ్ ప్లస్ నో ఉండాలి. ఉందా? ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. సమ్ అండ్ నో లేదు. అంచేత అవుట్ ఆఫ్ 100% ఈ కన్క్లూజన్ డస్ నాట్ ఫాలో. ఇంకా డోంట్ బాదర్ అబౌట్ దిస్. Conclusion 2 does not follow. Conclusion 1 వస్తాను. All tubes are handles. All cups are handles. ఇక్కడ చూడండి. All cups are handles అంటాను. కరెక్ట్ గా చూడు. All tubes are handles. All cups are handles ఎక్కడ పెడతావు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ లో నేను ఇలా పెట్టచ్చు. All cups are handles. అంతేనా కదా? పెట్టచ్చా పెట్టకూడదా? పెట్టచ్చా పెట్టకూడదా? Is it right diagram? Is wrong diagram? సరిపోయిందా లేదా? No, sir. ఎందుకు? అక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఆల్ టబ్స్ ఆర్ కప్స్ అని అనలేదు కదా సార్, అందుకు పెట్టకూడదు. చూడండి ఇక్కడ నేను మాట్లాడుతుంది 1 minute. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ కి డ్రా చేస్తాను. సెకండ్ స్టేట్మెంట్ డ్రా చేసినప్పుడు ఆల్ కప్స్ ఆర్ హ్యాండిల్స్. ప్రవళిక, ఇస్ ఇట్ రైట్? ఇస్ ఇట్ రైట్ ప్రవళిక? ఆల్ కప్స్ ఆర్ హ్యాండిల్స్. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ కి వస్తున్నాను. ఆల్ ట్యూబ్స్ ఆర్ హ్యాండిల్స్. ట్యూబ్స్ పైన పెట్టాలా కింద పెట్టాలా? పైనే పెట్టాలి. Now it is clear? Is it clear now? ఇది గీసే విధానం కరెక్టా కాదా? ఇస్ ఇట్ రైట్? కానీ ఇక్కడ దీన్ని ఇలాగైనా డ్రా చేయొచ్చు. అదర్వైజ్ చూడండి, ట్యూబ్స్, కప్స్, హ్యాండిల్స్
ఇలా డ్రా చేసిన స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ లోకి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ డయాగ్రామ్. సీ ఆల్ ట్యూబ్స్ ఆర్ హ్యాండిల్స్ సాటిస్ఫై అయిపోయింది. ఆల్ కప్స్ ఆర్ హ్యాండిల్స్. ఈ యొక్క డయాగ్రామ్ సాటిస్ఫై అయిందా, సాటిస్ఫై అవ్వలేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సాటిస్ఫై అయింది సార్. సాటిస్ఫై అయ్యింది. కానీ ద మెయిన్ థింగ్ ఇక్కడ ఇద్దరికి రిలేషన్ చెప్పలేదు. సిటీకి పైన రావాలా, టీసీ అనేది పైన రావాలా చెప్పలేదు. అంతేనా కాదా? ఇజ్ ఇట్ రైట్? ఎస్ ఆర్ నో? నీ డౌట్ ఏదైనా ప్రవళిక? ఇక్కడ సిటీ రావాలా? ఇక్కడ ప్రవళిక చెప్పింది ఏంటంటే, సార్ సి కింద ఎందుకు పెట్టారు, టీ పైన ఎందుకు పెట్టారు, టీని ఎందుకు కింద పెట్టారు, ఎందుకు సి పెట్టారు? ఎప్పుడైతే ఎందుకు సమ్ అన్న మాట వచ్చింది, ఆటోమేటిక్ గా కన్క్లూజన్ ఫాలో అవ్వదు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్ ఫాలో అవ్వదు. ఆల్ కప్స్ ఆర్ ట్యూబ్స్, ఆల్ కప్స్ ఆర్ ట్యూబ్స్ అవ్వచ్చు, ఆల్ ట్యూబ్స్ ఆర్ కప్స్ అవ్వచ్చు. 50% రైట్, 50% రైట్. మీకు అర్థమైందా? ఇజ్ ఇట్ రైట్? ఎస్ ఆర్ నో? అర్థమైంది? అంటే కన్క్లూజన్ 1 అనేది ఫాలో అవ్వదు, కన్క్లూజన్ 1 కూడా ఫాలో అవ్వదు. ఎందుకు? అక్కడ సి కి టీకి ఎలాంటి రిలేషన్ చెప్పట్లేదు. ఆల్ ట్యూబ్స్ ఆర్ కప్, ఆల్ కప్స్ ఆర్ ట్యూబ్స్, ఆల్ ట్యూబ్స్ ఆర్ కప్స్. ఒక దాంట్లో అవుతుంది, ఇంకో దాంట్లో అవ్వట్లేదు. అంటే 50% రైట్, 50% కన్ఫర్మ్ కాదు. Therefore, the conclusion 1, conclusion 2 does not follow. Therefore, option number 4 is the right answer. Is it right? Option number 4 is the right answer. Both, none of this. Yes or no? అర్థమైందా లేదా? సార్ చెప్పరా, చెప్పు. అది టిఎన్సి నో కండిషన్ కూడా అప్లై అవుతాయి కదా సార్? ఏది ఏ కండిషన్? టిఎన్సి నో రాయచ్చు కదా సార్? అవును, ఒకసారి అదే అంటున్నాను. నువ్వు చెప్తుంది థర్డ్ పాసిబుల్ డయాగ్రామ్. ఇది చెప్తున్నావు చూడు. ఫస్ట్ వన్ చూడు, నేను డ్రా చేస్తాను. ఇది చూడు. అదే సార్ చెప్తున్నావు అంతేనా? నేను ఇది నువ్వు అబ్బి ఎక్కడ సౌండ్? యా, నువ్వు చెప్తుంది రవీంద్ర దిస్ డయాగ్రామ్, అంతేనా? నువ్వు చెప్తుంది ఇది, నువ్వు చెప్తుంది పాసిబుల్ డయాగ్రామ్. నేను చెప్తుంది ఈ డయాగ్రామ్ గురించి, ఈ డయాగ్రామ్ గురించి. హెచ్ పైనే ఉంటది, హెచ్ కింద నా టీసీ ఉండాలా, సిటీ ఉండదా తెలియట్లేదు కదా. ఇక్కడ చూడు, ఆల్ కప్స్ ఆర్ ట్యూబ్స్ ఎక్సెప్ట్ సెకండ్ డయాగ్రామ్, థర్డ్ డయాగ్రామ్, ఫిఫ్త్ డయాగ్రామ్, సెవెంత్ డయాగ్రామ్ తప్ప ఇట్ ఈస్ ఫెయిలింగ్ ఇన్ రిమైనింగ్ కేసెస్. అందుకే అన్నాను ఈ స్టేట్మెంట్ కి 100 డయాగ్రామ్ డ్రా చేయొచ్చు అని. ఈ 100 డయాగ్రామ్ అని డ్రా చేయలేక, ఇవంతా డ్రా చేయలేక ఏం చేస్తున్నానంటే, జస్ట్ ఇక్కడ సిటీకి రిలేషన్ తెలియట్లేదు కాబట్టి డైరెక్ట్ గా కన్క్లూజన్ ఫాలో అవ్వదని చెప్పేస్తున్నాను. అర్థవుతుందా? దేర్ ఇస్ నో క్లారిటీ, దాని మీద నాకు క్లారిటీ లేదు. ఇజ్ ఇట్ రైట్? యు డు అండర్స్టాండ్? ఎస్ సార్. ప్రవళిక అర్థమైందా? యా యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ ఆన్ స్క్రీన్. No sum and no combination. Until we have to search for the standard diagram. Done. సార్ 4 చూద్దాం. Some others? Anybody? 7, 18, 4. Yeah, Anil, Nikhil Sai, 4. చూద్దాం. Is it right or not? 4 is the right answer. Yes, 4 is a perfect answer. 4 is right. దీని నుంచి చెప్పను ఇంకా. Neither nor condition. రెండు ఫాలో అవుతాం. చెప్పాలా? ఎవడైనా చెప్పాలి అంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్, అదర్వైజ్ సే yes. I don't want to waste the time. Can I go with the next question better? For this answer is a 4. For this the answer is 4. Neither nor. 1 and 2 does not follow. Can I go with the next question? Yes, sir. Yeah. Can I go with the next question? Yes. Next question.
చూడగానే చెప్పాలి టాక్ విత్ ఇన్ 5 seconds లో. TCS 2020. ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్. ఆన్సర్ సార్ 2. త్రీ. ఏట్రా ఇంకా మీరు 2 దగ్గర ఉన్నారు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. 4 నిఖిల్ సాయి. ఇంకెందుకు చూడగానే పెట్టేయాలి ఆన్సర్. సమ్ నో కాంబినేషన్ క్వశ్చన్ అవగానే సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఐదర్ ఆప్షన్ 3. క్లియర్? అర్థమైందా? ఎస్ సార్. యా, ఆప్షన్ 3 is the right answer. Less than 10 seconds, sir. Next question, please. Next question. Next question. నీకు ఇష్టమైన R0 వస్తుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ CTS. రైల్వేకి SSCకి R0 అని సంబంధం ఎక్కడ ఉండవు. 4. Neither nor. Perfect. Anybody in the class? How many members got 4? Perfect. Answer 4 అంట. నేను చెక్ చేస్తాను. Yes, 4 is the right answer. చెప్పాను కదా, ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వగానే R0 ఇవ్వగానే హీరో R0. Come to the R0, 99.99% అవ్వదు. 1% కోసం come to the statements, సమ్ అండ్ నో ఉండాలి. ఇక్కడ నో లేదు అంటే 100% అవ్వదు. Come to the statements. All artists are smokers. Some smokers. టచ్ చేయదు. ఏం టచ్ చేయదు? డోంట్ టచ్ ద ఏ. అత్యుత్సాహం వద్దు మనకి. అర్థమవుతుందా? అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ స్మోకర్స్, సమ్ స్మోకర్స్ ఆర్ డ్రంకర్స్. ఇది పెడతారు. ఇది పాసిబుల్ డయాగ్రామ్. దిస్ ఇస్ నాట్ ఏ స్టాండర్డ్ డయాగ్రామ్. అర్థమైందా? దీని లోపల పెట్టకూడదు, దాన్ని అంటించకూడదు. See the conclusion 2 does not follow. Conclusion 1, all smokers are artists la. No, some smoker la artist పైన కిందకి. Therefore conclusion 1 and 2 does not follow. Therefore option 4 is the right answer. Can I go with the next question beta? Note it down. అయిపోయిందా? Completed? Yeah. నెక్స్ట్ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్. ఎందుకంటే ఇది ఉంచుతున్నాను నీకు 2 నిమిషాలు ఈ యొక్క డయాగ్రామ్స్ అన్నవి. రేపు పొద్దున్న ఏమైనా డౌట్ ఉంటే డిఫరెంట్ డయాగ్రామ్స్ నువ్వు డ్రా చేస్తావు కదా, దానికోసం నీకు ఉంచుతున్నాను. ఐ షేర్ ద లింక్. నీకు వీడియో లింక్ షేర్ చేసినప్పుడు నువ్వు చూసుకో ఈ యొక్క డయాగ్రామ్. అందుకే నేను ఒక 1 minute ఇలా ఉంచుతున్నాను స్క్రీన్ మీద. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? Answer please. మనకి ఎగ్జామినేషన్ లో 5 questions. ఈ 5 questions yes 1 నిఖిల్ సాయి. 5 questions 5 నిమిషాల్లో చేయాలి. Any answers? 1 perfect. I'll explain it. Sum not. ఎప్పుడైతే సమ్ నాట్ వచ్చిందో does not follow. పక్కన పెట్టియండి. does not follow. సమ్ నో లేదు. 100% is wrong. Some words are shops. SW అండి, 2 S ఉన్నాయి కాబట్టి SH. All SW are rusty. This will be standard diagram. So 2 does not follow. మాకు ఆల్రెడీ తెలుసు. 1 ఏంటి? Some brushes are sharp. Yes, some. Therefore 1 follows. Therefore option 1 is the right answer. Look at this. Option 1 is the right answer. Please look at this possible 10 diagrams. 10 diagrams కాదు నేను డ్రా చేసిన 100 diagram డ్రా చేయగలను. కానీ అవన్నీ డ్రా చేసుకుంటే గంటకు క్వశ్చన్ అవుతుంది.
అదంతా మనకొద్దు. కంప్లీటెడ్? Yes, sir. Next question. Your time starts now. In conclusion, there is no sum and no. So either avadu. There is no sum not. Directly go with the Venn diagram. సార్ 5. 5 చూద్దాం. Give your answer. మన తర్వాత చూద్దాం. Five. More number of answers are 5. చూద్దాం. 1 minute. 5 is answer. Yes, 5 is answer. ఇక్కడ చిన్న డౌట్ ఉంది. వెయిట్. ఇక్కడ నా డౌట్ మీరు చెప్పాలి. The first point is all fish, tortoise, all tea. సరిపోయింది కదా? No tea is a crocodile. సరిపోయింది. స్టాండర్డ్ డయాగ్రామ్. No crocodile is a fish. Yes, absolutely. వాళ్ళు ఎప్పుడు కలరు. No fish is a crocodile. Vice versa, convergent. Therefore, option is 5 is the right answer. ఇప్పుడు నా క్వశ్చన్ ఫర్ యూ ఇంటెలిజెంట్ పీపుల్. ఇప్పుడు మీరు చెప్పండి. యు ఆర్ మై స్టూడెంట్స్ కాబట్టి. Conclusion 3. Some tortoise, some fish are not crocodiles. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఏది ఫాలో అవుతుంది? Some fish are not crocodiles. Your time starts now. Conclusion 3 అనేది యాడ్ చేశాను. మీ ఆన్సర్ ఏంటి? ఈ ఆన్సర్ చెప్పినోడికి ఖచ్చితంగా 724. Surya Durga, why you got a 4? Got a clarity why the answer is 5? Roll number 182. అర్థమైందా? ఎందుకు 4 అవ్వదు? ప్లీజ్ గివ్ క్లారిటీ. దుర్గా ప్రసాద్. సార్ అది నో క్రోకోడైల్ ఈజ్ ఫిష్ అంటే అది నెగిటివ్ స్టేట్మెంట్ కదా సార్. దాని నెగిటివ్ నే మళ్ళీ నెగిటివ్ కన్సిడర్ చేశాను సార్. అంటే క్రోకోడైల్ ఈజ్ ఫిష్ క్రోకోడైల్ అని. యా నిఖిల్స్. ఓకే, థాంక్యూ రా. మీకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు? వాట్ క్లారిటీ? దుర్గా ప్రసాద్. యా థాంక్యూ. నిఖిల్. Yes, sir. నిఖిల్. Yes, sir. ఏంట్రా థర్డ్ వన్ రాంగ్ అన్నావు? థర్డ్ కన్క్లూజన్ రాంగ్ అంటున్నావా? Yes, sir. ఏరా ఏంట్రా అలా చెప్పావు నిఖిల్? నీ మీద ఎన్ని హోప్స్ ఉన్నాయి? ఏంట్రా దిలీప్? ఎస్ చెప్పు. డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఫిషెస్ అనేవి డాట్ డాష్ షీట్ కవర్ అవుతాయి సార్. క్రొకోడైల్ అనేది ఫిషెస్ లోపల కూడా రావచ్చు కదా సార్. వినండి. వద్దు, లోపల బయట వద్దు బాబు. ఈ మాటలు వద్దు మనకి. యాజ్ అ బీటెక్ స్టూడెంట్స్ గా లాజికల్ గా వస్తే నీకు ఆల్రెడీ తెలుసు ఈ 1 or 2 ఫాలో అవుతుంది. నీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు 3తో ప్రాబ్లం కదా. 3తో ప్రాబ్లం వచ్చినప్పుడు R0 వచ్చింది. R0 అంటే 99% రాంగ్ అన్నాను. 99.99% రాంగ్ అన్నాను. 0.001% రైట్ అన్నాను. రవీంద్ర ఫాలో అవుతున్నావా? ఎస్ సార్. యా. ఇప్పుడు 0.01 వచ్చినప్పుడు ఇక్కడ అవుతుందా అవదా? ఇక్కడ సమ్ అండ్ నో ఉందా లేదా? అక్కడే దొరికిపోతున్నారు. ఎందుకంటే పక్కోడ విన్నర్స్ కి మనకి ఉన్న తేడా అక్కడ ఓన్లీ 1 పాయింటే.
ఇక్కడ నేను సమ్మో నో లేదు అని చెప్పి ఖచ్చితంగా థర్డ్ది డస్ నాట్ ఫాలో అని చెప్పేస్తున్నాం. అది రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. మీకు అందుకే ద రూల్ నెంబర్ 3 సెట్ దట్ కన్వర్జెంట్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడు, లుక్ ఎట్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఆల్ ఫిష్ ఆర్ టార్టాయిస్. దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుందిరా? దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఆల్ ఫిష్ ఆర్ టార్టాయిస్ ఏమవుతుంది? సమ్ టార్టాయిస్ ఆర్ ఫిష్. అంతేనా కాదా కన్వర్జెంట్? ఇప్పుడు దీని కింద పెడుతున్నాను, నోన్ పెడుతున్నాను చూడండి రా. సమ్ టార్టాయిస్ ఈజ్ ఏ క్రోకడైల్. ఇప్పుడు చూడండి సమ్ నాట్ అవుతుందా? ఇప్పుడు అవుతుందా సమ్ నాట్? అది అక్కడ దొరికిపోతున్నా మనం సమ్ టైంలో. వాడు ఇచ్చాడంటే ఆర్ నాట్ ఇచ్చాడంటే ఎక్కడో లాజికల్ గా వాడు వర్కౌట్ చేస్తున్నాడు. జనాలు చేసే మిస్టేక్. స్టేట్మెంట్ లో సమ్ అండ్ నో ఉంది, ఆల్ సమ్ చేశాను. ఇక్కడ టార్టాయిస్ రెండు కామన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందిరా? పైనుంచి కిందకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? Some fish are not crocodile. ఇప్పుడు అవుతుందా? Is it right conclusion? Yes, that is the thing. మనం క్వశ్చన్ ప్రకారం మన యొక్క మెథడాలజీ, మన షార్ట్ కట్ ని వర్కౌట్ అవ్వాలి. రాష్ట్రం సార్ సమ్ అండ్ నో చెప్పారని చెప్పి దాని కన్క్లూజన్ డస్ నాట్ ఫాలో కాదు. నాకు వచ్చిన థర్డ్ రూల్, ఫస్ట్ క్లాస్ థర్డ్ రూల్, కన్వర్జెంట్, ఆల్ ఫిష్ ఆర్ టార్టాయిస్. వాడు సమ్ నాట్ అని ఇచ్చాడు, కానీ ఇప్పుడే సమ్ నాట్ ఇచ్చాడు. ఆ డిఫరెంట్ బాణాలు వదులుతాడు మన మీదకి. ఎప్పుడైతే ఆల్ ఫిష్ అని ఉందో, ఆల్ ఫిష్ ని సమ్ లోకి మార్చుకుంటూ అప్పుడు చూడు. అప్పుడు వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు డస్ నాట్ ఫాలో అని పెట్టు. ప్లీజ్ నోట్ డౌన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చెప్పరా రవీంద్ర. ఇప్పుడు స్టేట్మెంట్ లో ఆల్ ని సమ్ గా కన్వర్ట్ చేస్తాను కదా సార్. చేస్తాను. కన్క్లూజన్ లో కూడా అలా చేసుకోవచ్చు సార్, ఆల్ సమ్ గా. కన్క్లూజన్ లో మార్చడానికి అవ్వదు. కన్క్లూజన్ వాట్ ఫిక్స్ చేసింది, స్టేట్మెంట్ నువ్వు మార్చుకోవచ్చు. ఆల్రెడీ వాడు ఫిక్స్ చేస్తాడు నువ్వు 100 రూపాయలు వాడాలని. నీకు నీ దగ్గర 100 రూపాయలు ఇస్తున్నాడు టార్గెట్. క్లియర్? ఈ 100 రూపాయలు ఎంత వాడచ్చు? 90 వాడచ్చు, 80 వాడచ్చు, 70 వాడచ్చు. 101 రూపీస్ వాడడానికి అవ్వదు. రవీంద్ర, గాట్ ఇట్? ఎస్ సార్. అది ఫ్రీజింగ్ ఆప్షన్. కన్క్లూజన్ ఎప్పుడు కూడా ఫ్రీజింగ్ ఆప్షన్. స్టేట్మెంట్ వి కెన్ ఇట్ ఈస్ వేరింగ్. నెక్స్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్ స్పీడ్ గా చెప్పేయాలి, తక్కువ చెప్పేయాలి. What is your answer? ఇంతసేపా? 2 దుర్గా ప్రసాద్. ఇప్పుడు నువ్వు ఆర్ఆర్బి కాదు, ఎస్ఎస్సి కాదు, ఏ ఎగ్జామ్ అయినా నువ్వు సాల్వ్ చేయాలి. యా, వాట్ ఇస్ ద ఆన్సర్? 4 sir. 4 somebody giving the answer as a 4. ఎంతమంది 4 అని చెప్తారు? ఎంతమంది 2? Ravindra said that 2. Durga Prasad giving as a 2 is answer. Remaining చూద్దాం. What is the answer? Answer is a 5. Both follows అంట. Sir, 5 sir. 5. అదే కంగారు పడకూడదు. 5 is the answer. All flowers ఆర్ ట్రీస్. ఆర్ నాట్ లేదు, ఇంకా సంబంధమే లేదు. సమ్ అండ్ నో ఉంది కన్క్లూజన్ లో, కానీ ఫ్లవర్ ఉంది. ఇక్కడ సబ్జెక్టులు మారిపోయి, అంటే 5 ఆర్ కండిషన్ అవ్వదు. దేర్ఫోర్ ఫ్లవర్ టీ. నెక్స్ట్ నో ఫ్రూట్ ఈజ్ ఎ ట్రీ. నో ఫ్రూట్. ఇదేంటి ఫ్లవరా, ఇది ఫ్రూటా? నో ఫ్రూట్ ఈజ్ ఎ ట్రీ. ఎఫ్ఆర్ కింద రాసుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతారు, మొదలు కొట్టేస్తారు. ఇప్పుడు నో ఫ్రూట్ ఈజ్ ఎ ఫ్లవర్. ఎస్, అబ్సల్యూట్లీ 100 out of 100. నో. సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్. పైనుంచి కిందకి. ఎస్, 1 and 2 follows. అర్థమైందా లేదా? ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్? Yes, sir. Please look at this one. Both follows. Screenshot తీసుకోండి. That's all for today's class. ఇంకెక్కువ మాట్లాడను. Syllogisms part 3 we'll discuss on Sunday morning 11 o'clock. All are Infosys pattern.
అందులో కన్క్లూజన్స్ ఉండవు, స్టేట్మెంట్లు మాత్రమే ఉంటాయి. ఆ స్టేట్మెంట్ ఎలా చేయాలని నేను చెప్తాను. టేక్ ఏ స్క్రీన్ షాట్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఇప్పుడు చెప్పండి. స్క్రీన్ షాట్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ నో చెప్పాలి 10 సెకండ్ లో. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సార్ ప్రీవియస్ సమ్ ఒకసారి చెప్పండి సార్. ఏదమ్మా బిఫోర్ ద ఫ్లవర్ ఫ్రూట్ గురించి. వెయిట్ ఈ సమ్ అయిపోయింది. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఇంతసేపా? 5 sir. 1 sir. 1 sir. ఎలా పెడుతున్నారు? 1 2 ఏంటి ఇంకానే? 5 sir. 5 5 నిఖిల్ సాయి 4. ఏంట్రా ఇలా ఉన్నారు? కన్క్లూజన్ లో చూడు. కన్క్లూజన్ సమ్ నో ఉందా? కన్క్లూజన్ లో ఇది సమ్ అండ్ నో ఉందా? కన్క్లూజన్ లో సేమ్ సబ్జెక్ట్ సేమ్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? Sir 3 sir. సమ్ ప్లస్ నో అన్నా, నో ప్లస్ సమ్ అన్నా రెండు ఒకటేరా. పైన సమ్ కింద నో ఉండాలని రూల్ లేదు. అర్థవుతుందా? సమ్ అండ్ నో. ఎస్ చెప్పు. ఒకవేళ సమ్ నో అది థాట్ రాకపోతే ఇలా వెళ్ళినా సాటిస్ఫై అవ్వాలి కదా సార్. అలా అవ్వదా? ఎలాగ అయితే షార్ట్ కట్ తెలియకుండా అంతేనా? అవ్వదు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ స్టాండ్ డయాగ్రామ్ డ్రా చేస్తావు కదా. చూడు ఎందుకు అవ్వద్దు అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ క్లాస్ లో. ఫస్ట్ కన్క్లూజన్ సెకండ్ కన్క్లూజన్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఇంకెక్కడో 98 డయాగ్రామ్ ఇంకో డయాగ్రామ్ వస్తుంది. ఆ డయాగ్రామ్ లో ఫస్ట్ స్టేట్మెంట్ లో ఫస్ట్ డయాగ్రామ్ లో ఫస్ట్ వన్ రైట్ అవుతుంది, సెకండ్ దాంట్లో సెకండ్ వన్ రైట్ అవుతుంది. ఇలా అవుతుంది. అర్థవుతుందా? అర్థమైంది సార్. చెప్పాలి. ఇది ఎక్కడ చెక్ చేస్తావు? 98 డయాగ్రామ్స్ ఎక్కడ చెక్ చేస్తావు ప్రవళిక? అవదు. అంచేతే మనం వీఆర్ గోయింగ్ విత్ ద షార్ట్ కట్ మెథడ్. అర్థవుతుందా? దీని మీద రీసెర్చ్ చేసి అని చెప్తున్నాను. ఇంక నువ్వు చూసుకోవాల్సిన పని లేదు. దట్ డైరెక్ట్ చూడు. ఐ విల్ షో యూ దిస్. లుక్ ఎట్ దిస్. ద ఆన్సర్ ఇస్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా తిరిగిలేదు ఇంకా ఆన్సర్. ఇన్ని డయాగ్రామ్ డ్రా చేయాలి నువ్వు. ఇన్ని డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఒక డయాగ్రామ్ మిస్ అయిపోద్ది. అర్థవుతుందా? ఎస్ సార్. క్వశ్చన్ నీకు అదే చెప్తా. క్వశ్చన్ అవ్వగానే సమ్ అండ్ నో అండ్ సమ్ చూసుకోండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ అయితే కొట్టియండి. అదర్వైజ్ సబ్జెక్ట్ అయితే ఇంకా చూసుకోవాల్సిన పని లేదని చెప్తున్నాను. డోంట్ థింక్ దట్ మచ్. ఫస్ట్ ఫోకస్. క్వశ్చన్ ఇవ్వగానే డయాగ్రామ్ డ్రా చేసియొద్దు. డోంట్ డ్రా ద డయాగ్రామ్. ఫస్ట్ ఫోకసింగ్ ఆన్ ఏ కన్క్లూజన్, దెన్ ఫోకసింగ్ ఆన్ ఏ సమ్ నాట్, దెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ద స్టాండర్డ్ డయాగ్రామ్. బిఫోర్ క్వశ్చన్ అడిగాడు మనవాడు, సార్ ఈ క్వశ్చన్ ఏంటి సార్ డౌట్ ఉందని. ఇక్కడ నువ్వు కరెక్ట్ గా చూస్తే ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్ అంట. ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ ద స్టాండర్డ్ మెథడ్. చూడు ఫస్ట్ పాయింట్ ఎవరైతే అడిగారో ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్. ద సెకండ్ స్టేట్మెంట్ వీఆర్ గోయింగ్ విత్ నో ఫ్రూట్ ఈజ్ ఎ ట్రీ. నో ఫ్రూట్, ఏ ఫ్రూట్ కూడా ట్రీ అవ్వదు. ఎఫ్ఆర్ అసలు వెళ్ళే ఛాన్సే లేదు. సీ ద కన్క్లూజన్ 1, సీ ద కన్క్లూజన్ 2. నో ఫ్రూట్ ఈజ్ ఏ ఫ్లవర్. ఇది దీనిలోకి వెళ్ళట్లేదు, ట్రీలోకి వెళ్ళట్లేదు. ట్రీ లోపల ఉన్నదానికి ఎలా వెళ్తుంది? వెళ్ళే ఛాన్సే లేదు. అది ట్రీనే టచ్ చేయట్లేదు ఫ్రూట్ అన్నది. ఈ ఫ్రూట్ అంత ఫ్లవర్ లోకి ఎలా అవుతుంది? వెళ్ళే ఛాన్సే లేదు. ఎందుకంటే ఫ్లవర్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ద ట్రీ. దట్స్ వాట్ ఇట్ కాంట్ టచ్ ద ఫ్రూట్ కెనాట్ టచ్ ద ఫ్లవర్. Therefore, first statement does not follow. The second conclusion is some trees are flowers. Painich kindaki. Some trees always flowers. All flowers are trees. Some trees are flowers. Conclusion 2 only follows. For conclusion 1 follows. Conclusion 2 follows. Ardhainda? Please say yes or no. Ardhainda? Question? Yes sir. Yeah. సార్ అంటే కొన్ని క్వశ్చన్స్ లో ఇలాగా డైరెక్ట్ రిలేషన్ ఇవ్వట్లేదు కదా సార్. అంటే ఇక్కడ ఫ్లవర్ కి ఫ్రూట్ కి అంటే అప్పుడు డైరెక్ట్ రిలేషన్ ఇవ్వలేనప్పుడు నో ఫ్రూట్
ఈజ్ ఫ్లవర్ అని చెప్పి డైరెక్ట్ చెప్పలేం కదా సార్. అప్పుడు సమ్ అనే ఆప్షన్ ఉంటది కదా సార్. ఇప్పుడు చూడరా ఇన్ని క్వశ్చన్ చేస్తాం. ఫస్ట్ దగ్గర ఐదవ కండిషన్ ఉంది కదా. సెకండ్ వన్ సమ్ నాట్ అన్నది నీకు అర్థమైంది, ఈ రెండు షార్ట్ కట్ అర్థమయ్యాయి. థర్డ్ పాయింట్ స్టాండర్డ్ డయాగ్రామ్ చూసుకో. ఈ స్టాండర్డ్ డయాగ్రామ్ నీకు అర్థమవుతున్న పాయింట్ ఇక్కడ చూడు, ఎక్కడైతే గీసాను చూడు, నేను మార్క్ చేస్తున్నాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణుడు గీసిన గీత అనుకో, ఇక్కడ పాయింట్ ఏంటి, వాట్ యూ కెన్ అండర్స్టాండ్, ఇక్కడ జనరల్ లాజికల్ థింకింగ్ ఈ ఫ్రూట్ కి ట్రీ కి అవ్వట్లేదు, రెండింటికి వర్కౌట్ అవ్వట్లేదు. నో ట్రీ ఇస్ ఏ ఫ్రూట్, నో ఫ్రూట్ ఇస్ ఏ ట్రీ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఫ్రూట్ అంతా ఫ్లవర్ అవుతుంది కదా, ఇండైరెక్ట్ గా అక్కడికి రిలేషన్ ఇవ్వకపోయినా. అర్థమైందా? గాట్ ద పాయింట్? నువ్వు అర్థం చేసుకోవాలి ఇండైరెక్ట్లీ. ఎందుకంటే వీడు థర్డ్ ఫ్యామిలీ, ఫ్రూట్ అన్నవాడు థర్డ్ ఫ్యామిలీ, ఇక్కడ టీ అన్నవాడు మీ ఫాదర్, ఫ్లవర్ అంతా నువ్వు. అంటే మీ ఫాదర్ కి ఆ పర్టికులర్ పర్సన్ పడలేనప్పుడు నీకు పడుతుందా? నీకు ఇష్టం ఉండదు. అర్థవుతుందా లేదా? యు అండర్స్టాండ్? అంటే అర్థమయ్యే సిలాజిజమ్స్ ఎక్కువ ఆలోచించేద్దరా. ఒక స్టాండ్ డయాగ్రామ్ డ్రా చేయండి, ఒక 50 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, డెఫినెట్ గా నువ్వే షార్ట్ కట్ ఫైండ్ అవుట్ చేసేస్తావు. ఎక్కువ ఆలోచించేది. అర్థవుతుందా? ఎస్. నీకు ఏ డౌట్ ఉన్నా ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవగానే అడగండి, సార్ ఈ క్వశ్చన్ నేను చేశాను, నా డౌట్ ఉందని. ఐ విల్ క్లారిఫై ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఇస్ ద ఆన్సర్? లాస్ట్ 2 minutes తొందరగా. వాట్ ఇస్ యువర్ ఆన్సర్? Five, sir. Anita. Anita. Yes, what is the answer? 5? Yeah. Anita, raise your hands. Why? Sir, 5, sir. Yeah, 5. Anita, do you have any doubt, Anita? Yeah, Anita said the 3. No, sir. Before question. You asked for before question, huh? Unfortunately, sir. Okay, problem then. ఎందుకంటే మీరు ఒక 3 చెప్తున్నారంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ తెలుసుకోవడానికి అడుగుతాం. అర్థవుతుందా? ఏం నేను రాంగ్ చేసి ఉంటానేమో, ఐఎమ్ డూయింగ్ రాంగ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సమ్ అండ్ నో ఉంది, ఐదవ కండిషన్ రాదు. ఎందుకు సార్? ఇక్కడ డెస్క్ ఉంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ మారిపోయి క్యాప్స్ రెడ్ అంటే ఐదవ థర్డ్ ఆప్షన్ అవ్వదు. కమ్ టు సమ్ నాట్, ఇక్కడ సమ్ నాటే లేదు. ఇక్కడ సమ్ నాట్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అవుతుంది సమ్ నాట్ అంటే? ఇక్కడ సమ్ అండ్ నో ఉంది, క్యాప్ క్యాన్సిల్, సమ్ డెస్క్స్ ఆర్ రెడ్ అవుతుంది. ఇక్కడ సమ్ నాట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా మాకు సమస్య లేదు. కమ్ టు ద డయాగ్రామ్. Venn diagram draw చేస్తే, draw the Venn diagram for this question. Some desks are caps, no cap is a red, no cap is a red. Come to the conclusion 1 and 2. Somebody give the answer as a 5. What is the first one we are following is some caps are desks, some dogs are chairs. Absolutely first one is right answer. What is the second one? No desk is a red. ఈ రెండో అటాచ్ చేయలేదు, అసలు దీన్నే అటాచ్ చేయలేనప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేస్తుంది? Therefore option 5 is the right answer. Option 5 option 1? Option 5 option 1? చెక్ చేయండి ఒకసారి. Somebody give the answer as option number 5. 5, sir. 1 అవదా? 1 అవదా? దుర్గా ప్రసాద్ 1 ఎందుకు? సార్ అంటే అక్కడ రెడ్ కి డెస్క్ కి డైరెక్ట్ రిలేషన్ లేదు కదా సార్. దట్ ఇస్ ద రీజన్. ఇక్కడ నువ్వు కరెక్ట్ గా చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ బిఫోర్ కండిషన్ ఒక్కసారి చూడండి. లుక్ ఎట్ దిస్. ప్రవళిక చూస్తున్నావా? ప్రీవియస్ ప్రాబ్లం లో డైరెక్ట్ కండిషన్ లేకపోయినా మనం 5 అని పెట్టాం సార్ ఆన్సర్. యా వెయిట్. ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక్క నిమిషం. ప్రీవియస్ ఏం చూస్తాం క్వశ్చన్? ఫ్రూట్ ఫ్లవర్. ఒక్క నిమిషం. ఇక్కడ ఈ కండిషన్ లో వీళ్ళిద్దరూ కూడా సేమ్ ఫ్యామిలీ మెంబర్స్, టీ అండ్ ఫ్లవర్. వీళ్ళిద్దరి మధ్యన డైరెక్ట్ ఇండైరెక్ట్ రిలేషన్ కాదు అక్కడ. ఇక్కడ ఫ్రూట్ అన్నది లోపలికి వెళ్ళలేదు అని చెప్తున్నా. ఖచ్చితంగా 100% వాడు లోపలికి ఎంటర్ అవ్వలేడు, ఏ డయాగ్రామ్ అయినా.
అర్థమవుతుందా? ఇది అండర్స్టాండ్ ప్రవళిక? వాడు ఎందుకంటే ఫ్లవర్ అంది టీ లోపల ఉంది, ఇన్సైడ్ ఉంది. ఎందుకంటే ఈ ఫ్రూట్ అన్నవాడు టీనే టచ్ చేయనప్పుడు ఫ్లవర్ని ఎలా టచ్ చేస్తాడు? అసలు టచ్ చేసే ఛాన్సే లేదు వాడు. ఇజ్ ఇట్ రైట్? అంటే అక్కడ టీ అండ్ ఫ్లవర్ బోత్ ఆర్ సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. టీని టచ్ చేయలేనిది ఫ్లవర్ని ఖచ్చితంగా వాడు టచ్ చేయలేడు. కానీ ఈ డయాగ్రామ్ చూడు, లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్. ఇక్కడ నో అన్న మాట ఇద్దరికే యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇలా లేదు డయాగ్రామ్. ఇఫ్ యు సీ డయాగ్రామ్ లైక్ దిస్, సి అండ్ డి ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. 1 minute. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఇలా ఉంది. ఆ డయాగ్రామ్ ఎలా ఉంది? ఇలా ఉంది, పైన సి ఉంది, ఇప్పుడు రెడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పిన 5th ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ప్రవళిక. అర్థమవుతుంది ప్రవళిక? యు అండర్స్టాండ్ దిస్ పాయింట్? అంటే ఇక్కడ రెడ్ కి సి కి ఆల్రెడీ నేను చెప్పాను సేమ్ స్టేట్మెంట్. ఇక్కడ ఎప్పుడైతే రెడ్ సి ఎప్పుడైతే అవ్వట్లేదు, డి కూడా అవ్వదు డైరెక్ట్ గా. సీన్ టచ్ చేయలేకపోతుంటే డీన్ కూడా టచ్ చేయలేదు. ఇక్కడైతే ఆల్ స్టేట్మెంట్. బట్ ఇక్కడ నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ యు సీ క్లియర్లీ, ఇక్కడ ఎందుకు 2 డస్ నాట్ ఫాలో అని పెట్టానంటే ఇక్కడ సమ్ పార్టే ఇక్కడ సిని ఆర్ ని టచ్ చేయట్లేదు. ఇక్కడ సమ్ పార్ట్ ఇక్కడ ఏదైతే మిగిలిపోయింది ఉంది కదా, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ని ఎక్కడో టచ్ చేయొచ్చు కదా. ఈ కెన్ టచ్ సమ్వేర్. నువ్వు చెప్పలేవు, ఇక్కడ ఎక్కడో టచ్ చేయొచ్చు. యు అండర్స్టాండ్? అర్థమైందా? కెనాట్ బి డిటర్మైన్ కదా సార్ అవుతుంది. అలాగే ఏదో పాసిబుల్ డయాగ్రామ్ వచ్చేస్తుంది కదా సార్ మనకి. అవును, అదే అంటున్నాను రా. కెనాట్ బి డిటర్మైన్ ఎలా అవుతుంది? కెనాట్ డిటర్మైన్ అంటే సార్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎలా గీసుకున్నారు కదా సార్. అవును, ఇలా గీస్తే పైవే కదా సార్ అవుతుంది. ఏది? ఏ డయాగ్రాము? రైట్ సైడ్ ఉందా డయాగ్రామ్ సార్? ఇదేనా? అదే సార్. అది రఫ్ చేసిన అది డయాగ్రామ్ కాదు, అది ఇట్స్ నాట్ ఏ డయాగ్రామ్. ఇదే సార్, ఇది ఉంది కదా సార్. ఇప్పుడు ఇదా నోట్ రెడ్ కదా సార్ ఇప్పుడు ఉన్న దాంట్లోనే. అర్థం కాలే. ఇప్పుడు ప్రెజెంట్ స్క్రీన్ మీద ఉన్న డయాగ్రామ్ బట్టి నో డెస్క్ ఈజ్ రెడ్ కదా సార్. నో డెస్క్ ఈజ్ ఏ రెడ్ అనేది అదే అంటున్నాను రా. డయాగ్రామ్ ప్రకారం మన యొక్క పాసిబిలిటీ కండిషన్ మార్చాలి అంటున్నాను. అలాగైతే మనం గీలేం కదా సార్. అలాగైతే పాసిబుల్ ఎక్కువ వచ్చేస్తాయి కదా సార్. అలాగే ఇక్కడ చూడు, ఈ డయాగ్రామ్ చూడు, ఇన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. చెప్తానా, అన్ని డయాగ్రామ్స్ గీలేం కదా సార్ మన. అవును సార్, అవునరా, అని డయాగ్రామ్ డ్రా చేయలేక కదా పాసిబిలిటీలోకి వెళ్తున్నావు. కొంచెం పాసిబిలిటీ చూసుకుంటున్నాం. అక్కడ ఇక్కడ క్వశ్చన్ లో ఇక్కడ డి కి ఆర్ కి నో అన్న మాట యూజ్ చేయలేదు కాబట్టి నేను పాసిబిలిటీ చెక్ చేసుకున్న అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నాను. సమ్మనండి బిఫోర్ దాంట్లో డైరెక్ట్ గా ఫ్లవర్ ని ఫ్రూట్ ని క్యాప్ లో పెట్టేశాడు కాబట్టి ఖచ్చితంగా చెప్పేస్తాను డస్ నాట్ ఫాలో అని. ఇక్కడ సమ్ పార్ట్ బయటికి ఏలాడుతుంది కాబట్టి సమ్ పార్ట్ బయటకు ఉంది కాబట్టి రెడ్ అన్నది డీతో ఎక్కడ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అర్థవుతుందా? అక్కడ సమ్మన్ మాట యూజ్ చేశారు కాబట్టి ఆల్ అని మాట యూజ్ చేయలేదు కాబట్టి. ఇలాంటి క్వశ్చన్లు ఎక్కడో తగులుతాయి నీకు, 100లో 1-2 క్వశ్చన్లు తగులుతాయి. ఈ 1-2 క్వశ్చన్లు పెట్టినప్పుడు కొంచెం లాజికల్ గా ఆలోచించాలి. అంటే అక్కడ ఆల్ లేదు కదా, సమ్ ఉంది కదా, ఎక్కడో టచ్ అవుతుంది కదా. అక్కడ నో అన్న మాట లేనప్పుడు అక్కడ డి కి రెడ్ కి ఎలాంటి కండిషన్ ఇవ్వలేదు. డైరెక్ట్ ఇండైరెక్ట్లీ ప్రవల్కా స్టడీస్ కరెక్ట్లీ రైట్. బట్ బిఫోర్ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కొన్ని తేడా ఏంటి? బిఫోర్ కండిషన్ డైరెక్ట్ గా చూడగానే చెప్పియచ్చు, దాన్ని బయటనే టచ్ చేయలేదు, లోపల టచ్ చేస్తుంది, అసలు ఛాన్సే లేదు. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ లో చూడు, ఓన్లీ ఒక పార్ట్ సమ్ క్యాప్స్ ఆర్ డస్ట్ అన్నప్పుడు, నో డెస్క్ ఈజ్ ఎ రెడ్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా యూ హ్యావ్ ఏ పాసిబిలిటీ కండిషన్. ఎక్కడో అయ్యే టచ్ చేసే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా. దీనికి షార్ట్ కట్ ఉండదురా. ఇలాంటి 100 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ కి షార్ట్ కట్లు ఉండవు. ఇది ఓన్లీ లాజికల్ థింకింగ్ ప్రకారం. దీనికి పెట్టడానికి అసలు చాయిసే లేదు, ఎక్కడా లేదు. అన్ని షార్ట్ కట్లు క్లోజ్ అయిపోయాయి. సమ్ నాట్ లేదు, 5 కండిషన్ లేదు. ఓన్లీ ఒక్క దగ్గరే మనం చూసుకున్నాం, అది సమ్ దగ్గరే. సమ్ దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఓడి దగ్గర పెట్టిన పెట్టాలి. డి కి రెడ్ కి సమ్ వచ్చినప్పుడు, డి కి రెడ్ కి అక్కడ డి కి సి కి సమ్ ఉన్నప్పుడు రెడ్ కి డి కి అయ్యే ఛాన్స్ ఉన్నాయని ఐడియా పెట్టుకోవాలి అంతే. క్లియర్?
ఓకే ఇంకా సార్. ఏమైనా షార్ట్ కట్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, ఓకేనా? ఎందుకంటే ఈ క్వశ్చన్ లో ఇలాంటి క్వశ్చన్ లో ఓన్లీ 1% ఉంది కాబట్టి వి కెన్ హ్యాండిల్ దిస్ క్వశ్చన్ రా. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. మీకు ఆటోమేటిక్ గా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే విల్ హ్యావ్ ఏ ఐడియా. దాని గురించి అయితే ప్రాబ్లం లేదు. క్లియర్? ఎస్ సార్. యా, ఇంకా చేద్దాం. సండే వి హ్యావ్ ఏ స్పెషల్ క్లాస్ ఆన్ సిలాజిమ్స్ 11 to 11:30, ఓన్లీ హాఫ్ అన్ అవర్ క్లాస్, 5 క్వశ్చన్స్, ఇన్ఫోసిస్ 2020. సో సాల్వ్ ఇట్. ఆ 5 క్వశ్చన్స్ కరెక్ట్ గా నేర్చుకుంటే అది థర్డ్ మోడల్. యూ హ్యావ్ ఏ థర్డ్ మోడల్. సో ద ఫైన్ పాయింట్ చెప్పేస్తాను. ఇక్కడ ఈ క్వశ్చన్ చెప్పండి, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. నో ఉమెన్ టీచర్ కెన్ ప్లే, సమ్ ఉమెన్ టీచర్స్ ఆర్ అథ్లెట్స్. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఈ క్వశ్చన్ చేసిన వాడు రైల్వేలో సెలెక్ట్ అయిపోతాడు అంటే చెప్తావా? ఇస్ అ రైల్వే క్వశ్చన్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2020 December 28 slot. Any answers? Any answers? Nikhil Sai. సార్ 4. 4 చూద్దాం. పర్ఫెక్ట్. 4 ఇస్ రైట్ ఆన్సర్. పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇక్కడ సార్ ఏంటి సార్, ఇక్కడ సబ్జెక్టులు వేరేగా ఉన్నాయి, వరి అవ్వద్దు. ఇక్కడ కరెక్ట్ గా చూస్తే ఉమెన్ టీచర్ ఈజ్ ఎ 1 subject, ప్లే ఈజ్ ఎ 1 subject, అండ్ అథ్లెట్ ఈజ్ ఎ 1 subject. డ్రా చేసేసే. ఇక్కడ సమ్ము నోలు సమ్మలు ఏం లేవు, ఎందుకంటే ఇక్కడ మారిపోయింది. చూడండి, ఆల్ ఉమెన్ టీచర్స్, నో ఉమెన్ టీచర్ ప్లే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? యూ హావ్ టు అండర్స్టాండ్ సమ్ ఉమెన్ టీచర్స్ ఆర్ అథ్లెట్స్. అంతేనా? వెన్ డయాగ్రామ్ కరెక్టేనా రవీంద్ర? ఇస్ ఇట్ రైట్ ద వెన్ డయాగ్రామ్? ఎస్ సార్. ఇక్కడ చెప్పండి, లుక్ ఎట్ ద ఫస్ట్ కన్క్లూజన్ ఎందుకు ఫాలో అవ్వదు? వై ద ఫస్ట్ కన్క్లూజన్ డస్ నాట్ ఫాలో? అక్కడ చెప్పలేదు కదా సార్ అసలు స్టేట్మెంట్ లో. అదే ఇప్పుడు నువ్వే చెప్పేస్తావు, నువ్వే షార్ట్ కట్ ఫైండ్ అవుట్ చేస్తావు రవీంద్ర. ఇంక నేనేం చెప్తాంటారా నీకు? నువ్వే చెప్తా అవదని చెప్పేస్తావు తక్కువ. ఎలాగా సార్? పాసిబిలిటీ అవ్వదు కదా సార్. ఇక్కడ ఉమెన్ టీచర్స్ అయినప్పుడు ఇక్కడ మెయిల్ అథ్లెట్ ఎలా గురించి మాట్లాడతాను? ఇక్కడ అథ్లెట్స్ గురించి చెప్పట్లేదు, మెయిలా ఫీమేలా అంటే కన్క్లూజన్ 1 డస్ నాట్ ఫాలో. మెయిల్ అథ్లెట్స్ ఏంటి? ఇక్కడ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాడు, అథ్లెట్స్ గురించి మాట్లాడుతున్నాడు, ప్లే గురించి మాట్లాడుతున్నారు. కన్క్లూజన్ డస్ నాట్ ఫాలో. ఆర్ యు క్లియర్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. Some athletes are play. Some athletes are play. It does not follow. The answer is neither nor condition. The answer is neither nor condition. Clear? Sir. Sir, second statement sir తీయండి sir. Second statement, some women teachers are athletes. Some athletes can play. అది ఒకసారి తీయండి sir. ముందు స్లైడ్ తీయండి sir ఒకసారి. Some athletes. సార్ సమ్ అథ్లెట్స్ కెన్ ప్లే అవుతుంది కదా సార్, అవ్వచ్చు కదా సార్ అంటే ఎస్. సో బిఫోర్ దాంట్లోకి వచ్చినప్పుడు కూడా కన్క్లూజన్ 2 డస్ నాట్ ఫాలో కదా, కన్క్లూజన్ 1 డస్ నాట్ ఫాలో. ఇస్ ఇట్ రైట్? ఇందులో కూడా సేమ్ కండిషన్ ఉంది కదా, చూడండి సార్. అదే సార్, వీరిద్దరికి అవలేనప్పుడు వీరిద్దరికి ఖచ్చితంగా అవదు ఒక కన్క్లూజన్ లో. ఎస్, పర్ఫెక్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టాండర్డ్ డయాగ్రామ్ లో ఫస్ట్ డయాగ్రామ్ సో ఆన్ అప్ టు 100 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ డయాగ్రామ్ లో అవ్వకపోతే సెకండ్ డయాగ్రామ్ లో అయినా థర్డ్ డయాగ్రామ్ లో అయినా ద ఫైనల్ కన్క్లూజన్ ఇస్ రాంగ్ అని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ దాంట్లో అవ్వట్లేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మన రవీంద్ర చెప్పినట్లు ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ నో డెస్క్ ఈజ్ ఏ రెడ్, ఇక్కడ అవ్వట్లేదు కదా. ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా సెకండ్ స్టేట్మెంట్, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో, ఫోర్త్ దాంట్లో, ఫిఫ్త్ దాంట్లో సో ఆన్ 100% లో అయినా అది డస్ నాట్ ఫాలో. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? యా. ఇదే షార్ట్ కట్ ని దీనికి వర్కౌట్ చేస్తే దీనికి కూడా వర్కౌట్ అవుతుంది కదా. సేమ్ క్వశ్చన్ ఇది. ఎలాగా? ఇక్కడ ఈ రెండిటికి పడట్లేదు, వీటికి అయ్యే ఛాన్స్ ఉంది. కానీ స్టేట్మెంట్ ప్రకారం సమ్ అథ్లెట్స్
కెన్ ప్లే, సమ్ అథ్లెట్స్ కెన్ ప్లే అన్నది అవ్వదు, ఇక్కడ లేదు. కాబట్టి ఈ ఫస్ట్ డయాగ్రామ్ లో అవ్వలేదు, సెకండ్ డయాగ్రామ్ లో అయినా, థర్డ్ డయాగ్రామ్ లో అయినా, 100 డయాగ్రామ్ అయినా, ఫస్ట్ డయాగ్రామ్ లో అవ్వలేదు కాబట్టి రిమైనింగ్ ఏ డయాగ్రామ్ అయినా ద కన్క్లూజన్ డస్ నాట్ ఫాలో, therefore conclusion 2 does not follow. Pravalika, got it? నేను రాంగ్ రాసేట్టున్నాను, ఐ థింక్ బిఫోర్ క్వశ్చన్ రాంగ్ రాసేట్టున్నాను, అదే ఒకసారి చెక్ చేయండి. ముందు దాంట్లో కూడా అలాగే ఫస్ట్ స్టాండర్డ్ డయాగ్రామ్ లో అవ్వదు కదా సార్ అది. అవును ఎస్ స్టాండ్ డయాగ్రామ్ లో అవుతుంది, సెకండ్ డయాగ్రామ్ లో అయినా అవ్వకపోయినా మాకు అవసరం అని చెప్పాను ఆల్రెడీ. ఎస్, థ్యాంక్ యూ. సో నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, సో నేను ఆప్షన్స్ రాసుకోవడం రాంగ్ అయ్యింది, therefore you can follow that. అర్థమైందా లేదా? సిలాజిమ్స్ క్లారిటీ వచ్చిందా? ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. అర్థమైంది. యా, గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక పాయింట్ ఆల్ సమ్ నో ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఈస్ ఐదర్ ఆర్ కండిషన్, సమ్ అండ్ నో కాంబినేషన్. The third point you have to understand, when there is a standard diagram we have to draw. The fourth one is sum not ఎప్పుడు కూడా 99.99% అవ్వదు. 1% కోసం స్టేట్మెంట్ లో మూడు సబ్జెక్టులు ఉంటే రెండు కామన్ సబ్జెక్ట్ క్యాన్సిల్ చేసి థర్డ్ వన్ సమ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నో నెవర్ గ్రేటర్ దాన్ సమ్. దట్ ఈస్ ద పాయింట్ యు హావ్ టు అండర్స్టాండ్. సార్ చెప్పమ్మా. సార్ అయితే ముందు క్వశ్చన్ లో కూడా సేమ్ ఇలాగే ఫస్ట్ స్టేట్మెంట్ అవ్వట్లేదు కాబట్టి అవ్వదు కదా సార్? అవ్వదు సేమ్ అమ్మ, అదే నేను రాంగ్ చేశాను, హావ్ డన్ రాంగ్. యా, గాట్ ఎ క్లారిటీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. See you on special class of syllogisms on Sunday 11 o'clock, 11 to 11:30, the previous of Infosys questions. Okay na? Infosys lo TCS lo cognizant అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, సేమ్ ఎగ్జామ్. కమ్ టు ద Infosys లో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ప్యాటర్న్ మార్చేశాడు, ఆ ప్యాటర్న్ అంతా మీకు చూపించడానికి. పెద్ద విచిత్రం కాదు, అందులో కన్క్లూజన్స్ ఉండవు. స్టేట్మెంట్లో 5 ఉంటాయి, 5 కలపాలి అంతే. స్టేట్మెంట్ 5 8 వర్కౌట్ అవుతున్నాయో, సమ్ ఏ ఇస్ బి, నో బి ఇస్ ఏ, ఆల్ ఈస్ ఏ ఇస్ బి అని ఇస్తాడు. వాడికి వెన్ డయాగ్రామ్ డ్రా చేసి ఈ స్టేట్మెంట్ లో ఇంటర్ రిలేటెడ్ చెప్పాలి, ఏవి కనెక్టివిటీ ఉన్నాయో అని మనం చెప్పాలి. ఓకేనా? విల్ సీ ఆన్ సండే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ రా, బాయ్, టేక్ కేర్, సీ యూ, బాయ్. సార్ యా, లాస్ట్ వీక్ క్లాస్ లోను రవీంద్రకి ఏవో 100 క్వశ్చన్స్ పంపిస్తామని చెప్పారు. అదే పంపిస్తాను రా, కొంచెం ఐ హ్యావ్ ఏ 2 weeks 2 days, లాస్ట్ 2 days ఐఎమ్ బిజీ. I'll send you. Okay. I'll send you today night. కొంచెం బిజీగా ఉన్నాను. I'll send you. Okay na? Don't worry. Okay, no problem. He will send you. He'll send you 100 questions. You can solve. సార్ చెప్పరా. సార్ అదే ఎదురుకి ఒక చిన్న లాజిక్ ఉందన్నారు కదా సార్, అంటే మెథడ్ ఈజీగా అంటే క్వశ్చన్ చూసి చెప్పేయడానికి అన్నారు కదా సార్, అందుకు ఎదురు మెథడ్ కి ఒకసారి చెప్తారు సార్? అది ఆల్రెడీ చెప్పేశాను కదరా, ఐదర్ అన్నది ఇక్కడ చూడండి. యా, అంటే ఇది మెథడ్ అంతా చేయకుండా అంటే చూసిన ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చెప్పేసాను. ఐదర్ ఒక్క నిమిషం, ఒక క్వశ్చన్ చూపిస్తాను, ఐ విల్ షో యూ. ఈ క్వశ్చన్ చూడు, ఒక్క నిమిషం. యా, ఈ క్వశ్చన్ చూడగానే చెప్పచ్చు. ఒక్కసారి ఈ క్వశ్చన్ కాదు చూడు. ఈ క్వశ్చన్ లో క్వశ్చన్ డ్రాఫ్ట్ చేయకుండా ఎలా చెప్తాము అంటే, ఇందులో కన్క్లూజన్ లోకి వెళ్ళు. లుక్ ఎట్ ద కన్క్లూజన్ చూడు. ఓకే, అర్థమవుతుందా? కనబడుతుందా? కన్క్లూజన్ లో చూడు. కన్క్లూజన్ లో సమ్ అండ్ నో అండ్ సమ్ అయినా ఉంటే, ఓకేనా? సమ్ అండ్ నో అండ్ సమ్ ఉంటే, ఇక్కడ సేమ్ సబ్జెక్ట్ సేమ్ ఆబ్జెక్ట్ ఉంటే ద డైరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐదర్ ఆర్. అర్థమైందా? అదర్వైజ్ ఇలాగున్న సమ్ హార్సెస్ ఆర్ జంగిల్స్ అండ్ నో జంగిల్ ఈజ్ ఎ హార్స్, ఇలా తారుమార్ అయినా ఆన్సర్ ఇస్ ఐదర్ ఆర్. అర్థమైందా? నీకు వెన్ డయాగ్రామ్ డ్రా చేయాల్సిన ఇన్ని వెన్ డయాగ్రామ్ డ్రా చేయాల్సిన నెసెసిటీ లేదు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ ఇక్కడ ఆన్సర్ ఏదన్నారు అని ఉంది సార్, 4. ఎక్కడ? ఏది 4 అని ఉంది కదా సార్ ఇక్కడ ఆన్సర్. ఇది వేరే ఓపెన్ చేశారు సార్, ఇది వేరే క్వశ్చన్. ఓకే సార్, ఇది వేరే క్వశ్చన్, ఇది క్వశ్చన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.